పోస్ట్ ప్రొడక్షన్. నాకు పోస్ట్ ప్రొడక్షన్లో ఎదురైంది ఏంద్రా అంటే, సరే సినిమా మనం ఇలా తీసాం కదా, దీనికి మంచి పోస్ట్ ప్రొడక్షన్ పడితే బాగుంటుంది అని పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోయినాం పోస్ట్ ప్రొడక్షన్కి. దొల్లు తిరిపోయింది. వాళ్ళకి ఏంటంటే పెద్ద 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 టెక్నీషియన్స్కి వాళ్ళకు ఆల్రెడీ పెద్ద సినిమాలు చేస్తుంటారు, వాళ్ళకి డెడ్ లైన్ ఉంటుంది, ఈ టైంకి ఈ అవుట్పుట్ ఇవ్వాలి ఇది ఇది అనేసి. సో వాళ్ళకు మన సినిమా ఇస్తే మన సినిమా అనేది వాళ్ళకు తక్కువ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మనం వెళ్తాము, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అన్న సింగిల్ పేమెంట్ అని చెప్పి సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాము. కట్ చేస్తే వాళ్ళకు డెడ్ లైన్ వచ్చి వేరే పెద్ద సినిమాలు పడి ఉంటాయి. సో ఇప్పుడు ఆ సినిమా చేయాలి, ఈ సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ ఆ సినిమా చేయాలి. ఓకే. అలా పోస్ట్ ప్రొడక్షన్లో ఒక్కొక్క స్టేజ్లో ఇరుక్కొని ఎడిటింగ్ ఒక 2 నెలలు, మ్యూజిక్ ఒక 9 నెలలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ట్రైలర్ కట్ ఒక 3 నెలలు, పోస్టర్లు ఒక 6 నెలలు. డబ్బు ఎలా? డబ్బు ముందే ఇచ్చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే బాగా చేయాలి, వాళ్ళకు ఉంటుంది మహేష్ గారు మంచి సక్సెస్ కొట్టాలి, మనం బాగా చేయాలి అని. సో వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇవ్వకుండా వాళ్ళు కొంచెం ఫ్రీ టైం చూసుకొని కొంచెం దాని మీద కూర్చొని చేయాలి కాబట్టి అలా డిలే అయింది.